మా మేనగోడలకి ఇలా గర్భసంచిలో కంతులు, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయని రావులపాలెం హాస్పిటల్‌కని ఎళ్ళింది. ఆయనైతే ఇలా నేనైతే 2 చేయలేనమ్మా. గర్భసంచిలో కంతైతే తీస్తాను తప్ప ఇదైతే చేయలేను. చేసిన తర్వాత మళ్ళీ నీకు పెయిన్ వచ్చినా కూడా నేనేం చెప్పలేను. అందుకని చెప్పేసి నువ్వు ఇలా అని చెప్పి అమ్మాయిని అలా అంటే భయపడిపోయి అమ్మాయి ఇంకా వచ్చేసింది. అమలాపురం వచ్చింది. రాజమండ్రి కూడా ఎళ్ళింది. అయితే అక్కడ అమలాపురంలో, రాజమండ్రిలో కూడా ఇలా విశ్వనాథ్ గారని విజయవాడలో మంచి డాక్టర్ ఆయన. ఆయన విభో హాస్పిటల్‌లో చాలా బాగా చేస్తారు సర్జరీస్ అయ్యిని. లే లాప్రోస్కోపీ ద్వారా ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఎళ్ళండి మీరు అని చెప్పేసి అన్నారండి. కానీ మేము రాకుండా వాళ్ళిద్దరినే వాళ్ళమ్మ, ఆ అమ్మాయినే పంపించామండి. కానీ ఆయనైతే వీళ్ళు నా వాళ్ళు, మీరు ఇంక అక్కర్లొద్దు అని చెప్తే మా ఆడపడుచుకి ఎంతో ధైర్యం వచ్చి, వద్దు మీరు రావద్దు ఇక్కడికి, ఎంత బాగా చూసుకుంటున్నారో మమ్మల్ని, చాలా బాగుంది లక్ష్మి ఇక్కడికి మీరు రాకండి అని చెప్పి ఆవిడ అంత అలా ధైర్యంగా ఉన్నారంటే ఆయన సొంతోళ్ళలాగా చూసుకున్నారంటండి ఆయన. చాలా బాగా చూసుకున్నారు. అయితే మాకు చాలా ఆనందం అనిపించింది. ఆ అమ్మాయిని చూస్తే అసలు సర్జరీ చేయించుకున్న అమ్మాయిలాగానే లేదండి అసలు. ఏంటి ఇంతలా ఉంది, ఇన్నాళ్ళైతే అలా ఉండేది కాదు కదా ఇదివరకు. ఏంటి ఇంత ఈజీగా అయిపోతుందా అని నాకు ఆ అమ్మాయిని చూసే ధైర్యం వచ్చింది. నాకు హాస్పిటల్ అంటేనే అసలు డాక్టర్స్ అన్నా కూడా భయం, ఇంజెక్షన్ కూడా భయమేండి అసలు. అలాంటిది ఈ అమ్మాయికి ఇంతలా చేసి ఇంతలా తిరిగేస్తుంది ఏంటి అనుకున్నానండి నేను. చాలా ధన్యవాదాలండి విశ్వనాథ్ గారికి. ఇలా ఎప్పుడు కూడా మీరు ఇలా ఎప్పుడు ఇలాగే ఉండాలండి మీరు. మారకూడదు ఇంకెప్పుడు. ఇలాంటి డాక్టర్ని కూడా నేను ఎక్కడా చూడలేదండి. డాక్టర్స్ అంటే మాట్లాడితేనే వెళ్ళిపోతారు తప్ప కానీ నుంచుని అసలు ఎవరో సమాధానం చెప్పరండి. అలాంటిది ఇలా ఎంతో వాళ్ళు వచ్చినట్టుగానే రిసీవ్ చేసుకుని అంతలా మాట్లాడారండి. నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి డాక్టర్ ఉండాలి అనుకుంటున్నాను. ఉండాలి ఎప్పుడు, ఆయన అందరికి అలా చేయాలి. అదండి.